వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్. వర్షాలు పడుతున్నాయి కదండి, మనం మన గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు ఉంటే అన్ని రకాలు కూడా స్టెమ్ కటింగ్స్ అయితే పెట్టుకోండి. 100% అయితే నాటుకుంటాయండి. ఇవన్నీ కాడమల్లి గులాబీలు అండి, నాటు గులాబీలు, కాశ్మీర్ గులాబీ అన్నీ కూడా అండి. ఇవేమో హైబ్రిడ్ మందారాలు, ఏమో అలమండా ప్లాంట్ అండి. ఇవన్నీ కొమ్మలు అయితే నేను నాటుకుంటున్నాను. ఇవి మల్లి కొమ్మలండి. మనం ఒక 4-5 కొమ్మలు పెట్టుకుంటే కనీసం మనకి 2 డేస్ అయినా కంపల్సరీగా నాటుకుంటాయి. ఈ వర్షాలు పడేటప్పుడే మీ దగ్గర మీ గార్డెన్లో ఎన్ని రకాల మొక్కలు ఉంటే అన్ని రకాలు ఇలా చిన్న చిన్న పాట్స్లోని ఇసుక మట్టి కలిపి దానికి కలబంద కానీ, పసుపు కానీ, తేనె కానీ, లేదా దాచిన చెక్క పొడి కానీ ఏదైనా రూటింగ్ హార్మోన్ కింద పనిచేస్తుంది బాగానా. ఇవన్నీ కూడా ఏదైనా ట్రై చేయొచ్చు. నేను మటుకు గార్డెన్లో దొరికే కలబంద మాత్రమే యూజ్ చేస్తున్నాను. నాకు ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నానండి. దీనికి ఒకవేళ ఇది లేదనుకోండి, దాచిన చెక్క పొడైనా సరే బాగా పనిచేస్తుంది. చూసారు కదా, మీ దగ్గర ఎన్ని పాట్స్ ఉంటే అన్ని పాట్స్లోని ఇలా చిన్న చిన్న స్టెమ్స్ అయితే కట్ చేసుకొని ఎన్ని రకాలు ఫ్లవర్స్ ఉంటే అన్ని రకాలు కూడా మీరు స్టెమ్ కటింగ్ అయితే పెట్టుకోండి. ఏ చేయాలనుకున్నా ఈ 2 మంత్స్లోనే మీరు చేయాలి. చూసారు కదా, ఇవన్నీ నేను 15 డేస్ అవుతుందండి పెట్టి. 15 డేస్ క్రితం పెట్టినవన్నీ కూడా అన్నీ బతికేయండి. చామంతి ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టుకున్న మొక్కలండి అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఒక 2 మంత్స్ బ్యాక్ క్రితంవి. ఇవన్నీ కూడా నేను చెప్పిన పద్ధతిలో కానీ మీరు పాటిస్తే అన్నీ కూడా బాగా బతుకుతాయండి మొక్కలన్నీ కూడా. మనం ఎప్పుడైనా కొమ్మలు పెట్టేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి క్రాస్ కటింగ్ చేసి నెక్స్ట్ గట్టిగా ప్రెస్ చేసి క్రాస్గా పెట్టాలి మొక్కలు ఏవి కూడా. అప్పుడే బాగా మొక్కలు జర్మినేట్ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.